మిత్రులారా నమస్తే. సోంపాక మ్యూజిక్ సమర్పించు సాహితీ సంపంగలకు స్వాగతం. ఇందులో భాగంగా నేటి కథా సంపంగి సహజ సహజం. రచయిత గౌరవనీయులు దేశరాజు గారు. వీరు హైదరాబాదులో జర్నలిస్టుగా స్థిరపడ్డారు. ఒకే ఒక్క సామూహిక స్వప్నావిష్కరణ, దుర్గాపురం రోడ్ అనే 2 కవితా సంపుటాలను ప్రచురించారు. అలాగే బ్రేకింగ్ న్యూస్, షేమ్ షేమ్ పప్పీ షేమ్ అనే కథా సంపుటాలను కూడా వెలువరించారు. వీరి రచనలకు గాను పలు అవార్డులు, బహుమతులను పొందారు. ఇప్పుడు వీరు రాసిన కథ సహజ సహజాన్ని విందాం ఈరోజు. మీకు చదివి వినిపిస్తున్నది శ్రీమతి సోంపాక సీత. ఏమండి ఓసారి వస్తారా? ఎవరో కిటికీ దగ్గర నుంచి పిలవటంతో అతను బయటికి వెళ్ళాడు. ఆమె ఏమీ చెప్పకుండా గబగబా తన ఫ్లాట్‌లోకి దారి తీసింది. అప్పుడే స్నానం చేసినట్లుంది. గుండెలపై దాకా లంగా కట్టుకుంది. చీర అడ్డంగా ఓణీలా వేసుకుంది. తెల్లని కుడి భుజంపై నీళ్లు మెరుస్తున్నాయి. క్వెషన్ మార్క్ ముఖంతో వెనకే వెళుతున్న అతడు ఆమె ఆగటంతో ఆగాడు. అటాచ్డ్ బాత్రూమ్ ఉన్న బెడ్‌రూమ్‌లో ఆగిన ఆమె బట్టలు ఉన్న అల్మారా వైపు చూపించింది. ఏమిటా అన్నట్టు జాగ్రత్తగా చూశాక అతడికి అర్థమయింది. నెమ్మదిగా దగ్గరికి వెళ్లి 2 చేతులతో దాన్ని పట్టుకోబోయాడు. అది రెక్కలు విదిలించుకుంటూ రివ్వున ఎగిరి హాల్లోకి పోయింది. అది అలా ఎగిరిందో లేదో ఆవిడ 2 చేతులతో చెవులు మూసుకుంటూ తల వంచుకుని కెవ్వుమని అరిచింది. దాని రెక్కల చప్పుడుకి ఆమె అరుపు తోడవటంతో అతడు కూడా చెవులు మూసుకుంటూ తలొంచుకున్నాడు. మరీ అంత గట్టిగా అరవకండి. నాదసలే వీక్ గుండె. అది బెదిరిపోవటం గాదు. నా గుండె ఆగిపోతుంది అన్నాడతను నవ్వుతూ. చీర సరిగా కప్పుకుంటూ ఆమె పెద్దగా నవ్వింది. నేను స్నానానికి వెళ్ళాను. ఆయన ఆఫీస్‌కి వెళ్ళేటప్పుడు బాల్కనీ తలుపు తెరిచినట్టున్నాడు. ఇది సరాసరి బెడ్‌రూమ్‌లోకొచ్చేసింది అన్నదావిడ. అతడు నిదానంగా హాల్లోకి వచ్చి మెయిన్ డోర్, బాల్కనీ తలుపులు బార్లా తెరిచి అడుగులో అడుగు వేసుకుంటూ డైనింగ్ టేబుల్ కుర్చీ మీద వాలిన దాని దగ్గరకు వెళ్ళాడు. అది నిటారుగా మెడను సాచి కంగారుగా అటూ ఇటూ చూస్తూ దారి వెతుక్కుంటోంది. తన రొమాంటిక్ మూడ్‌ని చెడగొట్టినందుకుంటా. అది అతడి వైపు కాస్త కోపంగా చూస్తూ చివరికి బాల్కనీ వైపు నుంచి రివ్వున బయటికి ఎగిరిపోయింది. హమ్మయ్య! థాంక్స్ అండి. సమయానికొచ్చారు. నాకైతే ఎంత భయమేసిందో అంటూ గబగబా వెళ్లి బాల్కనీ తలుపులు మూసేసింది. పర్వాలేదులెండి అని అతడు తన ఫ్లాట్‌లోకి వచ్చేశాడు. కాసేపటి తర్వాత ఆమె కారిడార్‌లో ఎండ పడుతున్న దగ్గరకు నిలబడి, జుట్టు తుడుచుకుని ఆరబెట్టుకుంటూనే ఫోన్‌లో వాళ్ళాయనకు క్లాస్ పీకుతోంది. బహుశా సహాయం చేసిన పక్క ఫ్లాట్ ఆయనకు కూడా వినిపించాలని కాబోలు కాస్త గట్టిగానే మాట్లాడుతోంది. ఎన్ని సార్లు చెప్పాను, ఓసారి అసోసియేషన్ వాళ్ళతో మాట్లాడండని. లేదంటే మనమే ఆ నెట్టేదో వేయించుకుందామని. పట్టించుకోవస్సలు. పావురాలేమో సొంత ఇంట్లోకొచ్చినట్లు వచ్చేస్తున్నాయి. అవి ఫోటో ఫ్రేములు, ఫ్లవర్ వాజుల్లాంటివి పగలగొడితే నష్టం ఎవరికి? డబ్బుల సంగతి సరే, అవన్నీ ఎత్తుకుంటూ కూర్చోవాలంటే నా వల్ల కాదు బాబు. ఆఫీసుకి కూడా లేట్ అయిపోదా నాకు? సమయానికి ఆయనొచ్చారు గాబట్టి సరిపోయింది. లేకపోతే ఆమె వాక్ప్రవాహం సాగిపోతోంది కోపంగా. పక్క ఫ్లాట్ ఆయనకు అన్నీ వినపడ్డాయి. కానీ ఏమీ విననట్టే ఊరుకున్నాడు. ఏమే పోపు ఘాటు నీ దాకా వచ్చిందా? పుసుక్కున వచ్చేశావు అందావిడ. ఓ చేత్తో అట్లకాడతో మూకుట్లోని పోపును మెదుపుతూ. ఆ పోపులో కాసిన్ని వెల్లిపాయలు కూడా వేసి మళ్ళీ కలుపుతూ తలెత్తి కిటికీలోంచి బయటికి చూసింది. ఏమే ఒంటికన్ను రాక్షసిలా మెడెత్తుకుని టిక్కు టిక్కు చూస్తావు గాని పలకవేం? వంటయ్యాక ఓ ముద్ద పడేయమంటావా? బ్రేక్‌ఫాస్ట్ చేశావో లేదో? అంది నవ్వుకుంటూ. హాల్‌లో కూర్చున్న అతడికి ఆమె మాటలు వినపడుతున్నాయి. ముందు ఫోన్ మాట్లాడుతోందని అనుకున్నాడు. తర్వాత ఎవరితోనో మాట్లాడుతోందని అనిపించి వంటింటి గుమ్మం దగ్గరకు వచ్చి కుతూహలంగా చూశాడు. ఎవరో వచ్చినట్లు అనిపించి వెనక్కి తిరిగి చూసిందామె. అతడిని చూసి ఏంటి? అన్నట్లు కళ్ళెగరేసింది.
అతడు ఏమీ లేదన్నట్టు తల అడ్డంగా ఊపాడు. కానీ అతడి చూపులు దేన్నో వెతుకుతున్నట్టున్నాయి. ఏంటో చెప్పొచ్చుగా? ఇప్పుడు రావటం కుదరదు. దొరక్క సెలవు దొరికింది కదా అని పొడులు చేసే పని పెట్టుకున్నా. నేనివన్నీ వేయించి ఇస్తే చల్లారాక అమ్మ మిగిలిన పని పూర్తి చేస్తుంది అన్నదామె విసుగుని దాచుకుంటూ. అతడు నెమ్మదిగా, ఆహా! అందుకు కాదు, నువ్వు ఎవరితోనో మాట్లాడుతున్నట్లు అనిపిస్తే అన్నాడు. అంటే నన్ను అనుమానిస్తున్నావన్నమాట అంటూ అతడి వైపు చురచురా చూస్తూ, అదిగో దాంతో మాట్లాడుతున్నా అని కిటికీ వైపు అట్లకాడ చూపించింది. వీడు ఇక్కడికి కూడా దాపురించాడా అన్నట్టు చూసి వంటింటి కిటికీ దగ్గర నుంచి రివ్వున ఎగిరిపోయింది పావురం. అతడు గబుక్కున వంటింటి కిటికీని సరిగా వేస్తూ, పావురాలు మరీ ఎక్కువైపోతున్నాయి. పొద్దున్న ఏకంగా పక్కవాళ్ళ ఇంట్లోకి దూరిపోయింది అన్నాడు. తెలిసింది. అలాంటప్పుడు ప్రజాసేవ చేయటానికి తమరు ఎలాగో రెడీగా ఉంటారుగా అంది ఎకసెక్కంగా. ఆమె వ్యంగ్యాన్ని పట్టించుకోకుండా, అందుకే కేవలం బాల్కనీకే కాకుండా మొత్తం అపార్ట్‌మెంట్ అంతటికి నెట్ వేయిస్తే బావుంటదని అనుకుంటున్నాం అన్నాడు. ఆ చేత్తోనే మనుషులకు గూడా వేస్తారేమో కనుక్కోండి నెట్టు అని శబ్దం వచ్చేలా మూకుట్లో వాటిని అట్లగాడితో కలపటం ప్రారంభించిందామె. పరిస్థితి విషమిస్తోందని గ్రహించి అతడు నెమ్మదిగా హాల్లోకి జారుకున్నాడు. మమ్మీ ఇది చూడు, నేను దగ్గరగా వెళ్ళినా బెదిరిపోవటం లేదు. అలాగే కూర్చునుంది అంది పాప కాస్త కంగారుతో కూడిన సంబరంతో. ఆమె కూడా బాల్కనీలోకి వెళ్లి చూసింది. ఒక పావురం ఖాళీగా ఉన్న పూల కుండీలో కూర్చునుందది. అందులో మరువం ఉండేది. దాన్ని ఈ పావురాలే అప్పుడు కాస్త పీకేశాయి. ఆమె పిల్ల దగ్గరకు రావటంతో ఆ పావురం కంగారుగా కదలటం మొదలుపెట్టింది. కానీ లేవటం లేదు. ఎగిరే ప్రయత్నం అస్సలే చేయటం లేదు. ఆమె కాస్త పరిశీలనగా చూసింది. కానీ ఏమీ అర్థం కాలేదు. అతడిని పిలిచింది. "ఏమైందంటావు దీనికి? అట్లా కంగారు పడుతోందేంటి?" అన్నది. "ఏమో, నాకు మాత్రం ఏం తెలుసు? నేనేమైనా పక్షి శాస్త్రవేత్తనా?" అని విసుగు ప్రకటించాడు. ఆమె మరింత పరిశీలనగా పావురాన్ని చూసి, కొంపదీసి చస్తుందో ఏమో అంది. వెంటనే పాప, పాపం మమ్మీ అంది. ఆమె పాపని దగ్గరకు తీసుకుని చుట్టూ దృష్టి సారించింది. బాల్కనీ పక్కనున్న బెడ్‌రూమ్ విండో షేడ్‌పై ఇంకో పావురం ఉంది. జాగ్రత్తగా గమనిస్తే అది కుండీలో ఉన్న పావురాన్ని తమను జాగ్రత్తగా గమనిస్తున్నట్లు అనిపించిందామెకు. అదేదో గమ్మత్తుగా అనిపించింది. వీరి హడావిడికి పెద్దావిడ కూడా బాల్కనీలోకొచ్చింది. "ఏంటర్రా, ఏమైంది?" అంది వస్తూనే. "ఏం లేదమ్మమ్మ, ఈ పావురం కుండీలో కూర్చుని ఎగరలేకుండా ఉంది. ఏమైందోనని చూస్తున్నాం" అంది పాప ముద్దుగా. ఆవిడ తేరిపార చూసి పావురం పరిస్థితిని గమనించింది. ఆమెకు అర్థమైంది. "అవతలకి నడవండి, ఊరికే వెధవ గోల మీరును" అని అందర్నీ గదమాయించింది. తండ్రి కూతుళ్ళు అవతలకి వెళ్ళగానే, "గుడ్లు పెడుతున్నట్టుందే" అందావిడ తన కూతురుతో. "అవునా?" అని ఆశ్చర్యపోయింది కూతురు. ఏం చదువులో ఏమిటో! పిల్లనైతే కన్నావు గానీ ఏమీ తెలవదు. సంపాదన మీదే నీ ధ్యాసంతా అని పెద్దావిడ దండకం మొదలెట్టింది. అంటున్నది తల్లే కాబట్టి ఆమె ఏమీ మాట్లాడలేదు. కాసేపయ్యాక ఇద్దరూ లోపలికొచ్చేశారు. పెద్దావిడ బాల్కనీ డోర్ మూసేసింది. పావురానికేమీ ఇబ్బంది కలగదని హామీ ఇస్తున్నట్లుగా. మనం వాటి ప్లేస్‌లోకొచ్చాం. వాటన్నిటిని తరిమేశాం. అవి ఎక్కడికి పోతాయి? అందుకే అవి మన చుట్టుపక్కలే తిరుగుతున్నాయి అన్నాడు ఒకాయన. అందరికీ నీడ కావాలి గానీ ఒక్కరూ ఒక్క మొక్క నాటడానికి ముందుకు రారు గదా! అన్నాడు మరొకాయన తన వాట్సాప్ పరిజ్ఞానాన్ని బాగా ప్రదర్శిస్తూ. మా పిల్లలైతే హడలిపోతున్నారు. కొంచెముంటే ఫ్లవర్ వాజ్ పగిలిపోయేది. ఇంకొకావిడ ఆగ్రహం ప్రదర్శించింది. అందరూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నవారే. కొంతమందికి మాత్రం బిజినెస్‌లు. అయినా
ఆ అసోసియేషన్ మీటింగు చేపల మార్కెట్‌లా గందరగోళంగా ఉంది. ప్రతి ఒక్కరూ తమ ప్రజ్ఞను ప్రదర్శించుకోవాలని చూసేవారే. అసలు పరిష్కారం దిశగా ఆలోచించేవారు మాత్రం ఒక్క చేతిపై లెక్కించగలిగేంత మంది మాత్రమే ఉంటారు. చివరకు వాళ్ళే అసోసియేషన్ ప్రెసిడెంట్, సెక్రటరీతో కలిసి నిర్ణయం తీసుకున్నారు. రెగ్యులర్‌గా ఇస్తున్న మెయింటెనెన్స్‌తో సంబంధం లేకుండా బిల్డింగ్ మొత్తానికి నెట్ వేయించాలని, దానికి విడిగా ప్రతి ఫ్లాట్ వాళ్ళు డబ్బులు ఇవ్వాలని తేల్చారు. ఫ్లాట్‌కి ఎంత పడుతుందనేది తర్వాత చెబుతామని తేల్చి చెప్పారు. అలా ఆ మీటింగు అప్పటికి ముగిసింది. పెద్దావిడ అన్నట్టుగానే ఆ పావురం కుండీలో 3 గుడ్లు పెట్టింది. కాసేపు బయటకి పోయినా ఎక్కువసేపు వాటి మీదే కూర్చుంటోంది. గుడ్ల మీద కూర్చునే పావురాన్ని ఆడదని పక్కనెక్కడో వాలి దానికి భరోసాగా ఉండే పావురాన్ని మగ పావురం అనే నిర్ణయానికొచ్చారు వాళ్ళు. మనుషుల కంటే నయమేనమ్మా! చాలా అన్యోన్యంగా కాపురం చేస్తున్నాయి. పాపం అది దూరంగా వాలినా ఇటే చూస్తూ ఉంటుంది అంది కూతురు. బావుందే! వాటికి మాత్రం బాధలుండవంటావా ఏమిటి? అంది పెద్దావిడ. తర్వాత కాసేపు ఇద్దరు ఆ పావురాల జంట రూపలావణ్యాలపై చర్చలు మొదలుపెట్టారు. ఈ పావురాలన్నీ ఇలా బూడిద రంగులో ఉంటాయేమని సందేహపడ్డారు. సినిమాల్లో చూసినట్లుగా తెల్లని పావురాలైతే ఎంచక్కా ఎంత బావుండునో అని ముచ్చటబడ్డారు గూడా. ఏమోలే ఈ పిల్ల ముండలు 2 తెల్లవే అవుతాయేమో చూద్దాం అంది పెద్దావిడ. అలా ఎలా అవుతాయమ్మా! తల్లి, తండ్రి బూడిద రంగులోనే ఉన్నాయి గదా! అంది కూతురు. అదీ నిజమేననుకోవే అని పెద్దావిడ అంటుండగా మనవరాలు స్కూలు నుంచి వచ్చేసింది. ఈ పావురాల గొడవలో పడి దానికి పాలు, స్నాక్స్ రెడీ చేయటం మర్చిపోయా అంటూ తల్లి హడావిడిగా వంటింట్లోకి వెళ్ళిపోయింది. పిల్ల రావటంతోనే మంచి హుషారుగా ఉంది. అది గమనించిన అమ్మమ్మ దాన్ని దగ్గరికి తీసుకుని, "ఏంటే హడావిడి తెగ సంతోషపడిపోతున్నావు?" అని అడిగింది. ఆ పిల్ల వెంటనే, "ఏం లేదు నెక్స్ట్ వీక్ మమ్మల్ని మల్టీప్లెక్స్‌కి తీసుకెళ్తున్నారు. మూవీ చూపిస్తారు" అంది ముఖం ఇంత చేసుకుని కళ్ళు తిప్పుకుంటూ. "అంటే ఏంటే? ఎప్పుడూ మల్టీప్లెక్స్ చూడలేదా నువ్వు?" అంది తల్లి బోర్న్‌విటా తీసుకొచ్చి కూతురికిస్తూ. "పోనీలేవే ఫ్రెండ్స్ అందరితో కలిసి వెళ్తోంది గదా! అది దాని ఆనందం" అని మనవరాల్ని వెనకేసుకొచ్చింది అమ్మమ్మ. ఇప్పుడు నేనేమి కోప్పడలేదులే. ఇదన్నిటికి అంతేలే. అస్తమాను స్విగ్గీ నుంచి, జొమాటో నుంచి ఐస్ క్రీమ్‌లు, పిజ్జాలు, బర్గర్‌లు, మంచూరియాలు అన్నీ తెప్పిస్తూనే ఉంటా, తింటూనే ఉంటుంది. కానీ బయటెక్కడైనా ఏ పెళ్ళిళ్ళలోనో, బర్త్‌డే పార్టీల్లోనో పెడుతున్నారంటే ఎప్పుడూ తిననంత ఎక్సైట్ అయిపోతుంది అని తల్లికి వివరణ ఇచ్చి, సరేలే 100 200 తీసుకెళ్ళు. ఫ్రెంచ్ ఫ్రైసో, పాప్‌కార్నో కొనుక్కోవాలి కదా! అంది కాస్త వెటకారంగా కూతురితో. వెంటనే ఆ పిల్ల పెద్దగా "నో" అంది. అమ్మ, అమ్మమ్మ ఇద్దరూ ఆశ్చర్యంగా చూశారు. టీచరు ఆల్రెడీ చెప్పింది అలా ఏమీ తీసుకురావద్దని. స్నాక్స్ మాత్రమే అలౌడ్. నేను 2 స్నాక్స్ తీసుకువెళ్తా చిప్స్, పాప్‌కార్న్. అయితే వాటిని మామూలుగా నేను తీసుకెళ్ళే స్నాక్స్ బాక్స్‌లోనే పట్టుకుని వెళ్తా. కవర్స్‌లో తీసుకెళ్తే ఒప్పుకోరు మమ్మీ అని అంది గారంగా. పిల్ల ముఖం చూసిన తల్లి మురిసిపోతూ దాని బుగ్గలు పట్టుకుని అటు ఇటు గుంజి, "ఈ తెలివితేటలకి ఏమీ తక్కువ లేదు" అని నవ్వింది. "ఇంతకీ ఎప్పుడు రేపేనా?" అని అడిగింది అమ్మమ్మ. "నో ఈ మంత్ ఉంటుంది. మళ్ళీ చెప్తారు. మమ్మీకి మెసేజొస్తుంది" అని స్కూలు యూనిఫార్మ్ మార్చుకోవటానికి గదిలోకి తుర్రున పరిగెత్తింది. దీనికి నెమ్మదిగా చదువు మీద శ్రద్ధ తగ్గిపోతోంది. ఎంతసేపు ఆటలే. లేదంటే యానిమీలు, సినిమాలు, యానిమేషన్‌లు అంది తల్లితో తన కూతురు గురించి. పోనీలేవే ఈ గేటెడ్ కమ్యూనిటీలో పిల్లలు ఎక్కువే. ఆడుకోవటానికి స్పేసు ఉంది. అదే చదువుకుంటుందిలే నెమ్మదిగా అందావిడ. ఏం చదువుకుంటుందో! మేం చదువుకునేటప్పుడు ఇన్ని ఆటలు ఎరుగుదుమా? ఇప్పుడంటే మనవరాల్ని వెనకేసుకొస్తున్నావు గానీ, మమ్మల్ని అప్పట్లో ఎక్కడికి పంపేదానివి కాదు అంది. ఇది చర్చ కోసమా లేక నిష్ఠూరమా అనేది పెద్దావిడకి ఏమాత్రం అర్థం గాలేదు.
అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు వేరు అని పెద్దావిడ ఇంకా ఏదో అనబోతుండగానే, అప్పుడు కంటే ఇప్పుడు పరిస్థితులే భయంకరంగా ఉన్నాయి. అప్పట్లో ఎప్పుడైనా విన్నామా పిల్లల మీద సైతం ఘోరాలు జరిగినట్లు? తలుచుకుంటేనే వణుకు పుడుతోంది నాకు. ఇది పిల్లతనంతో దూకుడుగా పోతోంది. ఎప్పుడూ బాయ్స్‌తో కలిసి అన్ని ఆటలు ఆడుతుంది. చీకటి పడినా ఇంటికి రాదు. ఏమన్నంటే వేలెడంత లేదు గాని బోలెడన్ని కోపాలు అంది తల్లి తన వాదనను బలపరుచుకుంటూ. పెద్దావిడకు ఏమనటానికి తోచలేదు. కూతురు ఆవేదన తప్పనిపించలేదు. అలా అని గుంటముండని నోరు మూసుకొని ఇంట్లో పడుండమని అనగలమా? తనలో తను అనుకుంటున్నట్టు కూతురితో అంది. కూతురు ఏదో అనబోయిందల్లా ఆగిపోయింది. అప్పటికే పిల్ల డ్రెస్ మార్చుకుని బయటికి రావటంతో కామైపోయింది. అది వాళ్ళ మాటలన్నీ విన్నది. కానీ ఏమీ విననట్టే బ్యాట్ తీసుకుని బయటకు వెళ్ళిపోయింది. వెంటనే వాళ్ళమ్మ పెద్దగా పిలిచింది. అంటే అరిచింది. పిల్ల వెనక్కొచ్చింది. "అంత చిన్న నిక్కర్ వేసుకొని వెళతావేమే? లెగ్గిన్ వేసుకో లేదంటే ఫ్యాంటేసుకో" అంది. "ఇవాళ క్రికెట్ ఆడదామనుకున్నాం మమ్మీ. నిక్కరయితేనే కంఫర్ట్‌గా ఉంటుంది" అంది అలక ముఖం పెట్టి. ఇంక లాభం లేదని పెద్దావిడ కలగజేసుకుని, "పోనీ జీన్స్ వేసుకోవే మోకాళ్ళ దాకా ఉండేది ఉంది చూడు అది వేసుకో" అని గుర్తు చేసింది. పిల్లకు ఇష్టం లేదు కానీ అయిష్టంగా 3/4 వేసుకొని వెళ్ళిపోయింది. ఒకరోజు సాయంత్రం వారికి ఏవో కిచకిచలు వినిపించాయి. తల్లి కూతుళ్ళ ముఖాల్లో నవ్వులు విరబూశాయి. ఇద్దరూ గబగబా బాల్కనీ వైపు వెళ్లారు. "ఏమైంది? ఏమైంది?" అంటూ పిల్ల కూడా వాళ్ళ వెంట వెళ్ళింది. పిల్ల అరుపులతో వెళ్తున్న అమ్మమ్మ కాస్త ఆగి, వెనక్కి తిరిగి నోటి మీద చూపుడు వేలు వేసుకుని సైలెన్స్ అన్నట్టు సైగ చేసింది. ముగ్గురూ చప్పుడు కాకుండా బాల్కనీ తలుపు తెరిచారు. తల్లి పావురం కుండీ అంచు మీద తపతపా తడబడుతూ కంగారు పడుతోంది. మెడ తిప్పి వీళ్ళని చూసి ఎగిరిపోవాలా వద్దా అనే సందేహంలో పడింది. కానీ వాళ్ళు ఇంకా దగ్గరకు రావటంతో అది ఎగిరి బాల్కనీ బయటున్న విండో షేడుపై వాలింది. వాళ్ళు ఉత్సుకతగా వంగుని కుండీలోకి చూశారు. 2 నల్లటి ముద్దల్లాంటివి కనిపించాయి. పిల్ల అసహ్యంగా ముఖం పెట్టింది. ఇంకో గుడ్డు అలానే ఉంది. తల్లి కూతుళ్ళు కూడా ముఖాలు చూసుకుని తల్లి పావురం వైపు చూశారు. వెంటనే పెద్దావిడ లోపలికి నడవండి అన్నట్టు సైగ చేసింది. వాళ్ళు కాస్త వెనక్కు తిరిగారో లేదో తల్లి పావురం వచ్చి కుండీ మీద వాలింది. లోపల నుంచి మళ్ళీ కిచకిచలు వినిపించాయి. పిల్ల మళ్ళీ కుండీ వైపు వెళ్ళబోయింది. పెద్దవాళ్ళిద్దరూ దాన్ని ఆపి లోపలికి తీసుకొచ్చేశారు. లోపలికి రాగానే "ఏమైంది? నేను చూడకూడదా?" అంది పిల్ల. "లేదమ్మా! వాళ్ళ మమ్మీ ఏదో ఫుడ్ తీసుకొచ్చింది. వాటికి పెట్టుకుంటోంది. మనం ఉంటే డిస్టర్బ్ అవుతుంది గదా! అందుకని వచ్చేయమన్నా" అని వివరించింది తల్లి. "ఏం ఫుడ్డు?" అని అడిగింది పిల్ల ఉత్సాహంగా. "ఏమోనే నాకేం తెలుసు? అంతగా కావాలంటే గూగుల్ చెయ్యి" అంది మమ్మీ. గూగుల్‌లో బర్డ్స్ అన్నీ పెద్ద పెద్ద ఫిష్‌లని పట్టుకొచ్చి పెడుతుంటాయి మమ్మీ. స్మాల్ బేబీ బర్డ్స్ నోట్లో అంత పెద్ద ఫిష్ పడుతుందా? అని అడిగింది. కానీ పెద్దవాళ్ళిద్దరూ దాని మాటలు పట్టించుకోలేదు. మళ్ళీ అదే మామూలుగా బేబీస్ లవ్లీగా ఉండాలి గదా! ఇవేంటి డర్టీగా ఉన్నాయి? అని అడిగింది. "ఏం కాదు బానే ఉంటాయిలే పెద్దయితే" అంది అమ్మమ్మ. కొద్ది రోజుల పాటు వాళ్ళ ముగ్గురికి అదే కాలక్షేపం. తల్లి పావురం వచ్చిందా? లేదా? పిల్లలకు ఎలా పెడుతోంది? పిల్లలు ఎలా అల్లరి చేస్తున్నాయి? వాటన్నిటిని చూస్తూ మురిసిపోతున్నారు. పెద్దావిడైతే తన కాన్పులతో పాటు తమ బంధువర్గంలోని వారి కాన్పులు, వారికి పుట్టిన పిల్లలు ఎలా ఉన్నారో అలాంటి సంగతులన్నీ చెప్పుకొస్తోంది. "ఆ పావురాలు కూడా స్కూలుకు వెళతాయా?" అని అడిగింది పిల్ల ఓసారి. "ఆ! వెళతాయి. వాటి స్కూలు వేరే ఉంటుందిలే" అంది మమ్మీ. "అంటే వాటి కోసం గూడా ఆటో వస్తుందా? వాటికి గూడా స్కూల్లో హోంవర్క్ ఇస్తారా?" అని అడిగింది కళ్ళు తిప్పుకుంటూ. "నువ్వు ఇలాంటి తిక్క ప్రశ్నలు వేశావంటే" అని ఆ పిల్లను వాళ్ళ మమ్మీ చిన్నగా గిల్లింది. దానికి ఆ పిల్ల గట్టిగా అరుస్తూ అమ్మమ్మ ఒళ్ళోకి దూరిపోయి "మమ్మీ కొడుతోంది" అని కంప్లెయింట్ జేసింది. "ఎందుకు కొడుతుంది? కొడితే ఊరుకుంటానా ఏం నేను?" అని మనవరాల్ని గారం జేసింది పెద్దావిడ.
ఆవిడ చనువుతో ఉత్సాహం పొంగుకొచ్చి, "మరి పీజిన్ ఉంది గదా! అది కూడా దాని బేబీస్‌ని కొడుతుందా?" అని అడిగింది. పిల్ల వేసిన ప్రశ్నలకు తల్లి, కూతుర్లు పగలబడి నవ్వారు. పిచ్చి ప్రశ్నలు వేయటం గాదు. తొందరగా రెడీ అయ్యి బుక్స్ తియ్యి. హోంవర్క్ చేద్దువు గాని. యూనిట్ టెస్ట్ గూడా ఉన్నాయేమో గదా! కాన్సంట్రేట్ ఆన్ యువర్ స్టడీస్ అంది మమ్మీ ఆజ్ఞాపిస్తున్నట్లు. ఎప్పుడూ చదువు చదువు అంటావు నువ్వు అంటూ కాస్త విసుగ్గా పోయి పుస్తకాల బ్యాగ్ తీసుకుని బలవంతంగా కూర్చుంది. ఇప్పుడిప్పుడే పావురం పిల్లలు లేచి నిలబడుతున్నాయి. ఇంట్లోని ముగ్గురు ఆడవాళ్ళకి వాటితో తెగ కాలక్షేపం అయిపోతోంది. పిల్లయితే అవన్నీ ఒకేలా ఉన్నాయి గదా! వాటి మమ్మీకి తన బేబీస్ ఏవో ఎలా తెలుస్తుంది? అలాంటి ప్రశ్నలను తెగ ఉత్సాహంగా సంధిస్తోంది రోజు. వాటికి పేర్లు పెడతానంటూ ఉబలాట పడుతోంది. వాటిని తాకి ఆ సున్నితత్వాన్ని తనలోని సున్నితత్వంతో మేళవించుకొని కిలకిలా మురిసిపోతోంది. ఆఫీస్ పనుల హడావిడితో ఆమెకు సరిగా కుదరటం లేదు. పొద్దున్నే వెళ్ళేప్పుడు 2 పిడతల్లో నీళ్లు నింపి పెడుతోంది. తింటాయో తినవో తెలియకపోయినా కాసిన్ని నూకలు కుండీలో చల్లేసి మరీ వెళుతోంది. పెద్దావిడకైతే తన పిల్లలనే చూసుకుంటున్నట్లు అనిపించింది. పావురం పిల్లల్లో ఒకటి కాస్త తెల్లగా ఉండగా ఇంకోటి నల్లగా ఉంది. ఆవిడకి అంతే. పెద్దదైన కూతురు దబ్బ పండులా మిసమిసలాడుతూ ఉంటే, కొడుకేమో నలుపు కాదు గానీ చామంచాయిగా ఉంటాడు. చిన్నప్పటి నుంచి ఎంతో బాధ్యతగా మెలిగేవాడు. ఎప్పుడూ చదువులో వాడే ఫస్టు. అందుకు తగ్గట్టుగానే పెద్ద దేశంలోని పెద్ద కంపెనీలో పెద్ద జీతం అతడి సొంతమైంది. తెల్లగా మెరిసిపోయే అమ్మాయి వాడికి భార్య. తనకి కోడలయింది. వాళ్ళిద్దరూ ఈమెనేమి అనరు కానీ, వాళ్ళ ప్రపంచం వాళ్ళది. ఎంతసేపు ఉద్యోగాలు, ప్రమోషన్‌లు ఇవే గొడవలు. ఆ మధ్యలోనే పిల్లలు. 1, 2 సార్లు అమెరికా పోయొచ్చింది. అక్కడ ఆమెకు చేసేవాళ్ళు లేరు. ఆమెతో చేయించుకునేవాళ్ళు లేరు. అక్కడ ఉన్న కొద్దీ ఎక్కడ లేని విసుగొచ్చేదావిడకి. అందుకే ఎక్కువగా కూతురు దగ్గరే ఉంటుందిక్కడ. కొడుకుతోనూ, కోడలతోనూ, వాళ్ళ పిల్లలతోనూ కాస్త హాయిగా గడపగలిగితే ఎంత బావుంటుందని అనిపిస్తూ ఉంటుంది ఆమెకి ఇప్పటికి గూడా. కానీ అదింకా తీరని కోరికగానే ఉంది. ఇంతలో బాల్కనీలో ఏదో హడావిడి కావటంతో గబగబా వెళ్ళింది. ఎవరో కొంతమంది పైనుంచి జూలాలో దిగుతున్నారు. కొంతమంది పక్కన విండో షేడ్ల పైన నిలబడి ఏవేవో అందిస్తున్నారు. ఏం జరుగుతోందో ఆమెకి అస్సలర్థం గాలేదు. వెంటనే కూతురుకు ఫోను జేసింది. "ఏమో నాకు మాత్రం ఏం దెలుసు ఒక్క నిమిషం ఆగు వాట్సాప్ గ్రూప్‌లో చూసి చెప్తాను" అన్నది. తల్లితో మాట్లాడుతూనే వాట్సాప్‌లో జూసి జరుగుతున్నదేమిటో చెప్పింది. "ఇన్ని రోజులాగిన వాళ్ళు ఇంకో 2 రోజులు ఆగలేరా?" అందావిడ. ఎప్పటినుంచి ఇదిగో అదిగో అంటున్న నెట్ వేసే కార్యక్రమం అప్పుడు మొదలైంది. 2 రోజులాగితే ఆ పావురం పిల్లలు బయటికి ఎగిరిపోతాయి. ఈలోగా నెట్ వేసేస్తే పాపం తల్లి పావురం లోపలికి రాలేదు. ఈ పిల్ల పావురాలు బయటికి పోలేవు. అది పెద్దావిడ ఆదుర్దా పడటానికి అసలు కారణం. ఆ రోజు స్కూలు నుంచి వచ్చిన పిల్ల బయట నుంచి అమ్మమ్మ, అమ్మమ్మ అని పిలిచింది. ఏదో పనిలో ఉన్న ఆమె హడావుడిగా బయటికి వచ్చి, "ఏమైందే అలా అరుస్తున్నావు? లోపలికి రావా?" అంది. పిల్ల ఆమె మాటలను పట్టించుకోకుండా, "ఇటు చూడు" అంది. అక్కడ ఓ పక్కన ఉన్న నెట్‌ను ముఖానికి అడ్డంగా పెట్టుకుని, "నేను వలలో చిక్కుకున్నా అమ్మమ్మ" అంది నవ్వుతూ. దాని ముచ్చటకు పెద్దావిడ కూడా నవ్వుతూ, "చాల్లే ఇక రా లోపలికి" అని మనవరాల్ని తీసుకుపోయింది. ఆ పిల్ల ఇంట్లోకి వచ్చాక అన్ని గదుల్లోకి వెళ్లి, కిటికీ దగ్గర నుంచి నెట్ ఎలా వేశారో జాగ్రత్తగా గమనించింది. తర్వాత బాల్కనీ దగ్గరకు వచ్చి చూసింది. అటువైపు ఇంకా నెట్ వేయలేదు. పిల్ల హడావిడి చేస్తూ రావటంతో కుండీలోని పావురం, వాటి పిల్లలు కంగారుగా అటూ ఇటూ కదిలాయి. "బేబీస్ చాలా స్పీడ్‌గా పెద్దయిపోయాయి అమ్మమ్మ" అంది పిల్ల. "అవును. ఇంక ఇవాళో రేపో ఎగిరిపోతాయనుకుంటా" అన్నది ఆవిడ. "అవునా! అంత తొందరగా వాటికి ఎగిరిపోవటం వస్తుందా? మరి ఎగురుకుంటూ ఎక్కడికి పోతాయి?" అని అడిగింది సందేహంగా. "వాళ్ళ మమ్మీ ఎక్కడైనా చెట్టు మీద మంచి గూడు కట్టుంటుంది. ఇవి కూడా అక్కడికే ఎగురుకుంటూ పోయి హాయిగా ఉంటాయి" అని అన్నదావిడ మనవరాల్ని ముద్దు చేస్తూ.
చెట్టెక్కడుందమ్మమ్మ చూడు, ఎక్కడైనా ఒక్కటి గూడా కనిపిస్తుందేమో, ఎక్కడా లేదుగా. అన్నీ మనలాంటి అపార్ట్‌మెంట్సే. చిన్న చిన్న ఇళ్ళున్నాయి గానీ చెట్లెక్కడా లేవు కదా అమ్మమ్మ అంది. మనవరాలి మాటలతో అప్పుడే ఈ లోకంలోకి వచ్చినట్లు ఓసారి చుట్టూ చూసింది. కనుచూపు మేర ఎక్కడా ఒక్క చెట్టు కూడా లేదు. అక్కడక్కడ సందుల్లో ఒకటి అరా ఉన్నా అవి ఇటు మొక్కలు కాదు, అటు చెట్లు గాదు. ఆవిడకు కూడా చాలా ఉసూరుమనిపించింది. పోనీ మనమే ఏదైనా చేద్దామంటే ఈ నెట్ ఒకటి మనకు అడ్డంగా అందావిడ నీరసంగా. రేపు ఇక్కడ కూడా నెట్ వేసేస్తే మరి బేబీస్ బయటికి ఎలా వెళ్తాయి? వాళ్ళ మమ్మీకి కోపం రాదా? అని అడిగింది మనవరాలు. 2 రోజులు ఆగమని చెప్పానులే అని ఆవిడ ఏదో అంటుండగా కూతురు ఆఫీస్ నుంచి వచ్చేసింది. బాగా వేశారు కదా నెట్. అసలు పావురాలు లోపలికి రావటానికి వీలు లేకుండా మొత్తం పైనుంచి కింద వరకు భలే వేశారు. కాకపోతే నాకేమనిపించింది తెలుసా? అని పిల్ల మొఖంలోకి చూస్తూ ఆగింది. ఏమనిపించింది మమ్మీ చెప్పు చెప్పు అని మీద పడింది పిల్ల. నేనొస్తుంటే చాలామంది బాల్కనీలో నిలబడుంటారు గదా! వాళ్ళంతా వలలో చిక్కుకున్నట్లు కనిపించారు. అంటే మనమే వలేసుకొని మనమే చిక్కుకున్నామేమో అనిపిస్తోంది నాకు అంది తల్లి. అంతేలే హాయిగా తలుపులు తెరుచుకుని ఆరుబయట పడుకునేవాళ్ళం కాస్త ఇప్పుడు తలుపులు బిడాయించుకునే అపార్ట్‌మెంట్లలోకి మారలేదు. అలాగే పక్షులను పట్టుకోవడానికి బదులు మనకు మనమే వలలేసుకుంటున్నాం అంది పెద్దావిడ. అప్పుడే వచ్చిన అతను గూడా వాళ్ళతో మాటలు కలిపాడు. ఎక్కడో చదివాను. మనం జూకి వెళ్లి జంతువులను చూస్తాం గదా! అవి బోనులో ఉన్నాయని అనుకుంటాం. కానీ వాటి వైపు నుంచి చూస్తే మనమే బోనులో ఉన్నట్టు కనిపిస్తామట. జస్ట్ లైక్ థట్. ఇప్పుడు పావురాలకు కూడా మనం అలాగే కనిపించొచ్చు. మొత్తానికి ఎన్నో ఏళ్ల నుంచి అనుకుంటున్న పని ఇది. ఇన్నాళ్ళకు కుదిరింది. ఏదైనా నలుగురితో కలిసి పని చేయాలంటే కష్టమే అన్నాడతను. మరి బర్డ్స్‌ని రాకుండా అడ్డుకుంటుంటే వాటికి కోపం రాదా? అని వాళ్ళ డాడీని అడిగింది ఆ పిల్ల. కోపం వస్తే ఏం చేస్తాయే? అన్నీ తెలిసిన మనమే ఏమీ చేయలేకపోతున్నాం. ఈ ఫ్లాట్‌కొచ్చినప్పటి నుంచి అందరిని అడుగుతూనే ఉన్నాం. తలా కొంత వేసుకొని నెట్ వేసుకుందామని. నోబడీ కమ్ ఫార్వర్డ్. ఆ పావురాల ఈకలు అవి తుడవటానికి, రెట్టెలవి కడగటానికి పని మనుషులు గూడా ముందుకొచ్చేవాళ్ళు గాదు. అందరికీ ప్రాబ్లమ్. ఇప్పటికి అర్థమయ్యి సమస్య పరిష్కారం అయ్యేసరికి ఇన్నేళ్లు పట్టింది అన్నాడతను. ఏదో భారం తొలగిపోయిన భావన ఆ మాటల్లో అటు అత్తగారికి, ఇటు భార్యకి అర్థమైంది. పిల్లకు మాత్రం కోపం వచ్చినా అవి ఏం చేయలేవనే మాటే అర్థమైంది. నో డాడీ యానిమల్స్‌కి, బర్డ్స్‌కి కోపం వస్తే వాటికి ఫుల్ పవర్ వచ్చేస్తుంది. అవి చాలా వైలెంట్‌గా బిహేవ్ చేస్తాయి. 'జురాసిక్ పార్క్' చూసావు గదా! 'కింగ్ కాంగ్', 'గాడ్జిల్లా' ఇంకా చాలా ఉన్నాయి డాడీ 'స్పైడర్ మ్యాన్', 'బ్యాట్ మ్యాన్' అంటూ వేళ్ళు లెక్కబెడుతూ చెప్పడం మొదలుపెట్టింది ఆ పిల్ల. ఆ పిల్ల మాటల్లో లాజిక్ లేకపోయినా భావం అతడికి అర్థమైంది. అందుకనే సున్నితంగా మూవీస్‌లో అలా చూపిస్తారు గానీ, రియల్ లైఫ్‌లో నో ఛాన్స్ అంటూ ఇక చాలు అన్నట్లు అక్కడి నుంచి లేచాడు. కానీ పిల్ల వదిలిపెట్టలేదు. ఆగు డాడీ ఓసారి అమ్మమ్మ ఓ స్టోరీ చెప్పింది. అందులో పీజియన్స్ అన్నీ కలిసి నెట్‌ని తీసుకొని ఎగిరిపోతాయి. అంటే వాటికి తెలివి, బలం ఉన్నట్లే గదా! మాకొక లెసన్‌లో చెప్పారు వన్స్ అపాన్ ఎ టైమ్. అంటే ఓల్డ్ డేస్‌లో పీజియన్స్ తోటే లెటర్స్ అవి పంపేవారట కదా! అని వాదనకు దిగింది. పిల్లతో వాదనేంటి అనుకున్న అతడు లేని నవ్వును పులుముకొని, ఓకే. పీజియన్స్ ఎక్కడికైనా ఎగరేసుకుపోతే హ్యాపీగా వెళ్ళిపోదాం సరేనా? గో గో అండ్ స్లీప్ అని వంగుని ముద్దు పెట్టుకున్నాడు కూతుర్ని. దాన్ని ఈవేళ స్కూల్ వాళ్ళు 'గాడ్జిల్లా' మూవీకి తీసుకెళ్లారు. అందుకే అది అలా వాదిస్తోంది మనందరితో అని భర్తకు వివరణ ఇచ్చిందామె. పెద్దవాళ్ళు తన మాటను లెక్క చేయకపోవటంతో అసంతృప్తిగా బెడ్‌రూమ్‌లోకి వెళ్ళిపోయింది పిల్ల. పెద్దవాళ్ళ ముగ్గురి హృదయాల్లోనూ నెట్ వేసినందుకు ఒకవైపు సంతోషము, మరోవైపు ఏదో తెలియని అసంతృప్తి దోబూచులాడుతున్నాయి. ఇంతకాలం నెట్ వేయించుకోవాలని అనుకున్నారు. తీరా వేశాక ఏదో తెలియని గిల్టీనెస్ ఆ ముగ్గురిలో చోటు చేసుకుంది. పైకి చెప్పుకోలేకపోతున్నారు గానీ,
ఇన్నాళ్లుగా ఏదో మేరకు వారి జీవితాల్లో చోటు దక్కించుకున్న పావురాలకు తమకు మధ్య తెర లేవటంతో వారి మనసులు వలలో పడిన చేపల్లా గిలగిల్లాడుతున్నాయి. ఆ రాత్రి పిల్లతో సహా అందరూ కలత నిద్రపోయారు. వారికి తెలియదు కింగ్ కాంగ్, గాడ్జిల్లా, డైనోసార్ లాంటి పెద్ద పెద్ద పావురాలు సిటీలోకి ఎగురుకుంటూ వస్తున్నాయని. ఉక్కులాంటి కాలిగోళ్లతో, బుల్డోజర్ కంటే పెద్దవైన ముక్కులతో వలలను, వాటిలో చిక్కుకున్న మనుషులతో ఎగరేసుకుపోతాయని. చిన్నపిల్లకు తెలిసినా నిద్రపోతుండటంతో చెప్పలేకపోయింది వారికి. అసంతృప్తితో నలిగిపోతున్న వారిని అసహజమైన కలలు సేదదీర్చడం సహజమే కదా! మిత్రులారా, విన్నారు గదా! ఈ విలక్షణమైన కథ. ఇది ఖమ్మం ఈస్థెటిక్స్ వారి కథల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ రాయండి, మిత్రులకు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ అవ్వటం మరవకండి. మరొక మంచి కథతో రేపు మీ ముందుంటానండి. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.